రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును కొనసాగించినప్పటికీ భవిష్యత్తులో నిర్ణయం మారవచ్చు. వడ్డీ రేటు తగ్గింపుల చక్రాన్ని ప్రారంభించే అవకాశం ఉండవచ్చు. ఇదే జరిగితే ఎఫ్డీ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎఫ్డీలపై వడ్డీ రేటు బాగుండడంతో రాబడి బాగానే ఉంది. కానీ ఈ విధానం రానున్న రోజుల్లో రాకపోయే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో పలువురు ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటి ప్రకారం స్థిరమైన ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏదైనా రేటు తగ్గింపులను పరిగణలోకి తీసుకోవడానికి ఆర్బీఐకి కొంత వెసులుబాటు ఉంది. అయితే పాలసీ రేటు తగ్గింపులు త్వరలో ప్రారంభమైనప్పటికీ బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను తగ్గించడానికి కొంత సమయం తీసుకుంటాయి. ఇటీవలి క్రెడిట్తో పోలిస్తే బ్యాంక్ డిపాజిట్లు నెమ్మదిగా పెరిగాయి. అనేక బ్యాంకులు ఇప్పటికీ పొదుపు డిపాజిట్లపై దాదాపు 3% వడ్డీని అందిస్తున్నాయి. దీర్ఘకాలిక డిపాజిట్ల కోసం కూడా అలాగే ఉంది. మార్కెట్ల రేట్లతో పోలిస్తే ఇది తక్కువే. కాబట్టి భవిష్యత్తులో బ్యాంకులు డిపాజిట్ రేట్లను గణనీయంగా తగ్గించడం అసంభవంగా కనిపిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్ దారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నా, మీ పాత ఎఫ్డీ తొందరలో మెచ్యూర్ అవుతున్నా ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రేట్లకు లాక్ చేయాలి. భవిష్యత్తులో తగ్గే అవకాశం ప్రస్తుతం ఉన్న యథాతథ స్థితిని అంచనా వేయాలి. ఏది ఏమైనా ఫ్లోటర్ కంటే ఫిక్స్డ్ రేట్ ప్రతిపాదనలే మనకు అనుకూలంగా ఉండవచ్చు. కాబట్టి ప్రస్తుత అధిక వడ్డీ రేట్లను అందించే దీర్ఘకాలిక ఎఫ్డీలలో మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడి పెట్టాలి. అలాగే మీ లిక్విడిటీ అవసరాలను తీర్చడం కోసం కొంత భాగాన్ని చిన్న మధ్యస్థ ఎఫ్డీలతో డిపాజిట్ చేయడం మంచిది. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్ దారులు అధిక వడ్డీ రేటు పొందుతున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్తులో రేట్ల తగ్గింపులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే వడ్డీ రేట్లు కూడా తగ్గిపోతాయి. డిపాజిట్ల రేట్లను సర్దుబాటు చేయడంలో బ్యాంకులు నిదానంగా ఉన్నాయి. కాబట్టి పెట్టుబడిదారులు ప్రస్తుతం ఉన్న అధిక రేట్లతో దీర్ఘకాలిక ఎఫ్డీలను ఎంపిక చేసుకోవడం ఉపయోగంగా ఉంటుంది.